ఇప్పుడు చూపిస్తుండేది పెద్ద బంతి పువ్వు మొక్క. బాగా చూడండి, ఇవన్నీ కూడా ఆ మొక్కలే. ఇప్పుడు చూపించిన పెద్ద బంతి చెట్టు అనేది ఎస్టైరస్ కుటుంబానికి చెందినది. పసుపు రంగు సామంతి ఆకారంలో ఉంటుంది. ఈ చిన్నని బొటన మొగ్గలతో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం బొటన నీళ్ళు ఎట్లుంటుందో ఆ విధంగా మొగ్గలతో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ మొక్కను మన భారతదేశంలో ఉష్ణమండల ప్రాంతంలో అలంకార మొక్కగా పెంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తెలుగు ప్రాంతాల్లో పెద్ద వెలుగు చెట్టు అని లేదా పెద్ద బంతి చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ పువ్వు దీన్ని ఉన్నది కదా, ఈ పువ్వు యొక్క ఆయుర్వేదంలో ఎక్కడ కూడా ఎటువంటి వ్యాధులకు కూడా వాడలేదు. అందువలన జాగ్రత్తలు మరియు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. వీటి ఆకుల రసాన్ని లేదా పేస్టును వాపులకు, గాయాలకు, చర్మ ఇబ్బందులపైనే రాసే పద్ధతి ఉన్నట్లుగా కొంతమంది చెప్తారు. శాస్త్రీయ పరిశోధనలో ఈ మొక్కలో ఫ్లేవనాయిడ్స్, టెర్సినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ పదార్థాలు, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉన్నట్లు చెప్పబడింది. ఈ గుణాల వలన వ్యాధులు తగ్గించడంలో, ఇన్ఫెక్షన్ నిరోధించడంలో ఉండొచ్చని ప్రాథమిక స్థాయి అధ్యయనాలు చెప్తున్నాయి. దీర్ఘకాలిక భద్రత పైన పక్కా క్లినికల్ సమాచారం చాలా పరిమితంగా ఉంది. వీటిని వాడితే కాలేయం లేదా మూత్రపిండాల పైన దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, అలర్జీ ఉండేవాళ్ళు కానీ, డయాబెటీస్ లేదా కిడ్నీ, లివర్ మొదలగు వ్యాధులు కలవారు ఈ మొక్కను ఔషధంగా ఎక్కడికాడ వాడదండి. వాళ్ళనే కాదు, బాగుండే వాళ్ళు కూడా, మనలాంటి వాళ్ళు కూడా, మనం కూడా ఎక్కడ ఈ మొక్కను కానీ, ఈ మొక్క ఆకులను కానీ ఔషధంగా వాడకూడదు. దీనిని ఆరోగ్య ప్రయోజనాల కంటే తోట అలంకారం కోసం ఈ మొక్క పెంచడం మాత్రమే మనందరికీ సురక్షితం. కానీ ఎటువంటి పరిస్థితులు ఈ మొక్కను వాడితే మనకి హాని కలగచ్చని కొంతమంది ఆయుర్వేద నిపుణులు మొదలైన వారు సూచించినారు. కాబట్టి ఈ మొక్కను ఒక అలంకార మొక్కగానే పెంచుదాం. కానీ దీన్ని ఎటువంటి వ్యాధులకి కానీ, దీనికి కానీ ఎటువంటి వ్యాధులకి దీనిని వినియోగించుకోకూడదు. సాధారణంగా మనకి వేడి శాతం వలన మనకి అధిక వేడి ఎక్కువైతుందనుకో, మన శరీరం పైన ఎక్కడైనా సరే గెడ్డలు అనేది మొలవటం అనేది జరుగుతుంది. ఆ గెడ్డలు కాడ వచ్చిన చోట అమితమైన బాధతో ఎక్కువగా బాధపడతా ఉంటాం. ఆ గెడ్డలు మన శరీరం పైన ఎక్కడ వస్తాయో తెలీదు. ఒక ఉదాహరణకి నడుము పైన రావచ్చు, అంగం మీద రావచ్చు, అంగం సైడ్ పక్కల్లాగా రావచ్చు, సంకల్లా రావచ్చు, మొదలైన ప్రదేశంలో ఎక్కడైనా రావచ్చు. అది వచ్చినప్పుడు మనము తట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం ఓర్చుకోలేము ఆ నొప్పికి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము, ఒక హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళు వైద్యులు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసి మొలకని తీసేస్తారు. కానీ వెంటనే నయం అవుతుంది. కానీ మళ్ళీ అదే నెక్స్ట్ సంవత్సరానికి మళ్ళీ అదే విధంగా ఆ గడ్డలు అనేది మొలవటం అనేది జరుగుతుంది. కానీ ఆ విధంగా సంవత్సరం చేసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేదానికన్నా మేము అడిగించలేని మా పూర్వీకులు ఒక వైద్యుగాన్ని కనిపెట్టినారు. ఆ వైద్యుగాన్ని మీ ముందర చూపిస్తాను. ఈ మొక్కను ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. ఇది మన ఇంటి కాడ, మన ఇండ్ల కాడ అలంకారంగా పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ మొక్కని ఏం చేయాలంటే మనము ఈ మొక్కని మనకి అటువంటి గెడ్డలు వచ్చినప్పుడు వీటి ఆకులను ఒక తగు మాత్రం ఒక 10 లేదా 5 ఆకులు గిల్లుకొని దీనిని ఆముదంలో
తడిపి ఆముదంలో ముంచి మన పొయ్యి మీద వేడి చేసి మనకి ఎక్కడైతే గెడ్డలు వచ్చుంటాయో ఆ ప్రదేశంలో అతికిచ్చినామంటే అతుక్కుంటుంది. ఒకవేళ అతుక్కోలేదు ఏం చేయాలంటే ఈ ఆకులని బాగా ముద్దగా చేర్చి పెట్టేసి ఆ గడ్డ పైన ఆ గడ్డ చుట్టూరు కూడా పెట్టేసి ఒక గుడ్డ ఎత్తుకొని కట్టేసి నైట్ పూట మనం పనుకునే ముందు ఈ పని చేయాలి. చేసేసి కానీ మనం కానీ పనుకున్నామంటే మరుసటి రోజు తెల్లారికంతా దీంట్లో నుంచి మొలకలు అనేది వచ్చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బాగా అయినా కూడా ఒక 5 రోజులు కానీ ఈ పని చేస్తే జీవితంలో మనకి ఎటువంటి నెత్తరి గడ్డలు కానీ వేడి శాతం వలన వచ్చే గడ్డలు కానీ మనకి రాదు. మన శరీరం ఎటువంటి అపాయం అనేది ఉండదు. మళ్ళీ జీవితంలో మనకి గడ్డలు అనేది రాదు. ఇది చాలా సులభతరం. ఊరికి అనవసరంగా పోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. ఇది మన ఇంటి ముందర ఉండే రణపాల చెట్టు. ఇది బాగా పరిశీలించండి. దీనికి మించిన వైద్యం ఇంకొకటి లేదు. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.